హాయ్ హలో వెల్కమ్ టు కొలుగురి 24/7 న్యూస్ ఛానల్. మనం రోజు చూసేటువంటి నోట్లు సరే ఇప్పుడైతే అంత డిజిటల్ పేమెంట్ వచ్చేసింది, ప్లాస్టిక్ కరెన్సీ వచ్చింది అని మనం ఎంత అనుకున్నా కూడా ఇంకా మనకు నోట్ల చలామణి అనేది ఉండనే ఉంది. 10 రూపాయల నోట్లు, ఆ తర్వాత 100 రూపాయల నోట్లు, 500 రూపాయల నోట్లు ఇవన్నీ ఉండనే ఉన్నాయి. సో ఇప్పుడు నోటు పైన ప్రతి ఇండియన్ కరెన్సీ అంటే వెనకటికి రూపాయి అన్నట్టు కదా, దాన్ని మొదలుకొని 500, గతంలోనూ 1000 రూపాయలు, వీటన్నిటిపైన కూడా ఒకే ఒక బొమ్మ మనకు కనిపించేది, అది గాంధీ తాత బొమ్మ. నోటు పైన బొమ్మ ఎవరిది అంటే ఎవరైనా సరే, ఏ జనరేషన్ వాళ్ళైనా సరే వెంటనే గాంధీ బొమ్మ, గాంధీ తాత బొమ్మ అని అంటారు. అయితే మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అంతకు ముందు నుంచి కూడా మన కరెన్సీలోన గాంధీ బొమ్మ ఉండేదా, అసలు గాంధీ బొమ్మ ఎప్పటి నుంచి వచ్చింది అనే ఒక చర్చ మొదలయ్యింది. ఈ చర్చ ఎందుకు మొదలవుతోందంటే తాజాగా ఒక కొత్త వాదన వినిపిస్తోంది. ఏంటి, ఇన్నాళ్ళు మనం గాంధీ బొమ్మను చూసాం కదా, ఇప్పుడు గాంధీ బొమ్మతో పాటు అంబేద్కర్ బొమ్మను, ఆ తర్వాత స్వామి వివేకానంద లాంటి ప్రముఖుల బొమ్మలు కూడా పెడితే బాగుంటుంది అనేటువంటి ఒక వాదన వస్తుంది. కాబట్టి అసలు గాంధీ బొమ్మ ఎప్పటి నుంచి ఉంది నోట్లపైన అనేటువంటి ఒక వాదం కూడా, ఒక చర్చ కూడా మొదలైంది. సో ఇప్పుడు ఈ వీడియోలో మనం ఆసక్తికరమైనటువంటి ఈ అంశాన్ని మాట్లాడుకుందాం. 1949లో విడుదలైన స్వతంత్ర తొలి రూపాయి నోటు పైన కొత్త జాతీయ చిహ్నంగా వచ్చింది. 1969లోన అంటే 1969లోన మొట్టమొదటిసారిగా మనకు గాంధీ బొమ్మ కనిపించింది. ఇది చూడండి, ఇది నోటు కనిపిస్తుంది కదా మనకు. సో ఈ గాంధీ బొమ్మ మనకు వెనక వైపు చూస్తే మనకు ట్రాక్టరు, పొలము, వ్యవసాయాలు ఇవన్నీ కనిపిస్తాయి. ఇక్కడేమో మన భారతీయ భాషల్లోన 10 రూపీస్ నోట్ని ఎలా అంటారు, 10 రూపాయ, అలాగా ఒక్కొక్క భాషలోన అంటే మనకు ఉన్నటువంటి విభిన్నత్వాన్ని, బహుభాషా సంస్కృతిని కూడా మనం నోటి పైన మనం ప్రతిపాదిస్తున్నాం. ఆ తర్వాత ఇక్కడ చూడండి, బేరర్ ఆఫ్ 10 రూపీస్ అని, అంటే ఈ నోటు 10 రూపాయల కరెన్సీ విలువ అని చెప్పేటువంటి అన్ని వ్యవహారాలు ఈ నోట్లో ఉంటాయి. ఇక్కడ మనకు సిరీస్ ఉంటుంది, ఆ తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది, గ్యారంటీడ్ బై ది సెంట్రల్ గవర్నమెంట్ అని కూడా ఉంటుంది. ఇంత తతంగం ఉంటుంది. మనం నోట్లను అలా లెక్క పెడుతూ ఉంటాం, అందరికి ఇచ్చేస్తూ ఉంటాం. కానీ ప్రతి ఒక్క నోటు పైన డీటెయిల్స్ చూసుకుంటే అది మన భారతదేశాన్ని ప్రతిబింబిస్తుంది, మన భారతదేశం నుండి భాషలను ప్రతిబింబిస్తుంది. దేశానికి స్వాతంత్రం తెచ్చిన ప్రముఖుల్లోన ఒకరైనటువంటి గాంధీ బొమ్మ కూడా మనకు కనిపిస్తుంది. సో ఈ గాంధీ బొమ్మను 1969 నుంచి చిత్రించడం మొదలుపెట్టారు. అయితే మనకు 1947 మనకు ఫ్రీడమ్ వచ్చింది. మళ్ళీ అప్పుడు ఏముండింది, అంతకుముందు మనకేం కరెన్సీ లేనే లేదా అంటే ఎస్, అంతకుముందు మనకు బ్రిటిష్ రాజుల బొమ్మలు ఉన్నటువంటి కరెన్సీలు ఉండేవి. సో ఇప్పుడు ఆ కథాకమమిష్ తీసుకుంటే 1947లో స్వాతంత్రం వచ్చాక బ్రిటిష్ రాజు జార్జ్ చిత్రాన్ని, అంతకుముందు ఏది ఉండేది, జార్జ్ చిత్రం ఉండేది, జార్జ్ చిత్రాన్ని తొలగించి మహాత్మా గాంధీ చిత్రాన్ని పెట్టాలనే ఆలోచన మనకు వచ్చింది. ఇందుకోసం డిజైన్లు కూడా సిద్ధమయ్యాయి. అంటే 1947లోనే గాంధీ బొమ్మ పెట్టాలని అనుకున్నారు, కానీ అది ఆలోచన తుదిరూపు తిత్తుకునేది 1969లో. ఎందుకు మళ్ళీ 1947లోన అనుకుంటే 1969 దాకా ఎందుకు వెళ్ళింది, దానికి ఒక చిన్న కథ ఉంది అనమాట. ఏంటంటే మొట్టమొదట గాంధీ బొమ్మ పెట్టాలనే ఆలోచన వచ్చింది, ఇందుకోసం డిజైన్లు కూడా సిద్ధమయ్యాయి. చివరకు మళ్ళీ ఆలోచన మార్చుకొని గాంధీ చిత్రానికి బదులుగా సారనాథ్లోని అశోక సింహస్తంభాన్ని ఎన్నుకున్నారు, అశోక పిల్లర్ని మొట్టమొదటి సింబల్గా ఎన్నుకున్నారు. ఆ తర్వాత 1949లో విడుదలైన స్వతంత్ర భారత రూపాయి నోటుపై ఇదే కొత్త జాతీయ చిహ్నంగా ఉంది. అంటే మొట్టమొదట, అంటే నోట్లు మొదలైనప్పటి నుంచి కూడా గాంధీ బొమ్మ లేదండి. గాంధీ బొమ్మ మనకు మొదలైంది 1969 నుంచి. అంతకు ముందు 1947లోన ఇండియాకు ఫ్రీడమ్ వచ్చిన తర్వాత స్వతంత్ర భారతదేశపు తొలి నోటు పైన ఎవరి బొమ్మ ఉండిందంటే అశోకుడి సింహం గుర్తు స్తంభం, అశోక ధర్మస్తంభం అంటారు కదా, ఆ స్తంభం గుర్తు ఇందుపైన ఉండేది. సో ఇదే జాతీయ చిహ్నంగా కొనసాగింది. బ్రిటిష్ కాలంలోన మళ్ళీ ఎలా ఉండేవి, ఆ నోట్లపైన ప్రధానంగా కింగ్ జార్జ్ 4 ఆయన బొమ్మ ఉండేది. అంతకుముందు కింగ్ జార్జ్ 6 ఉండేది, అంతకుముందు 5 ఉండేది. సో స్వాతంత్రం వచ్చాక వాటిని తొలగించారు. ఎందుకంటే మనం బ్రిటిష్ పాలనలో ఉండేవాళ్ళం, మనకు బానిసలుగా చూసుకున్నారు, వాళ్ళపైన మనం పోరాడి గెలిచాం. మనకు స్వతంత్రత వచ్చిన తర్వాత మేము స్వతంత్రులము అని చెప్పుకోవడానికి సిగ్నిఫికెన్స్ ఏదంటే అది మన జెండా, మన జాతీయ గీతం,
అలాగే మనం వాడేటువంటి కరెన్సీ, వీటన్నిటిలో కూడా మార్పు తీసుకొచ్చారు. ఆ మార్పులో భాగంగా ఆ నోటు పైన కింగ్ జార్జ్ 5, కింగ్ జార్జ్ 6 ఆ ఫోటోలన్నీ తీసేసి దాని స్థానంలో అశోకుడి స్తంభాన్ని పెట్టారు. అది మొట్టమొదట వచ్చినటువంటి మార్పు. సో స్వాతంత్రం తర్వాత వాటిని తొలగించినప్పుడు ఒక డౌట్ వచ్చింది, అరే జార్జ్ బొమ్మ పెట్టారు కదా, మళ్ళీ కింగ్ జార్జ్ స్థానంలోన ఏ నాయకుడి బొమ్మ పెడితే బాగుంటుంది అన్నప్పుడు పలువురు పేర్లు గుర్తుకొచ్చాయి. ఏంటి అంటే మొట్టమొదట గాంధీ బొమ్మ పెట్టాలన్నా, ఎవరి బొమ్మ పెట్టాలి, ఏంటి ఏం కథ అనుకున్నప్పుడు అప్పుడు అశోక సింహస్తంభం భారతీయ కళలు అన్నీ అనుకున్నారు. అశోక సింహస్తంభం పెడదాం, ఆ తర్వాత భారతీయ కళలు, శాస్త్ర సాంకేతిక అభివృద్ధి, వ్యవసాయం, జంతువులు, ఇలాంటి భారతీయ ప్రతీకలకు ప్రాధాన్యం ఉన్న ఏవైనా బొమ్మలు మనం పెడదాము అని. అంటే మనకు చాలా సింపుల్గా కనిపించేటువంటి కరెన్సీ నోటు వెనక చాలా చాలా హిస్టరీ ఉంది. అది మీరు ఆసక్తికరంగా గమనించాల్సింది. పెద్ద చరిత్ర ఉంది అనమాట. నోటు వెనక చరిత్ర సామాన్యమైనది కాదు. సో మొట్టమొదట గాంధీ బొమ్మ రాలేదండి మనకు. 1969లోన 10 రూపాయల నోటు పైన మహాత్మా గాంధీ చిత్రం వచ్చింది. సో గాంధీ బొమ్మతో మొదటి నోటు ఏదంటే ఇది. గాంధీ బొమ్మతో మొట్టమొదటి నోటు ఇది. అంతకుముందు ఏముండేవి అంటే జాతీయ చిహ్నమైనటువంటి సింహం, అశోక సింహస్తంభం ఉండేది. 1969లోనే ఎందుకు పెట్టారంటే గాంధీజీ శత జయంతి ఉత్సవాలు జరిగాయి, సెంచరీ ఉత్సవాలు జరిగాయి, శాంచినరీ ఉత్సవాలు అంటారు కదా, అలా జరిగాయి. 1969లో గాంధీజీ శత జయంతి సందర్భంగా ప్రత్యేక సిరీస్, అన్ని నోట్ల పైన లేదు, ఒక ప్రత్యేక సిరీస్, సెలెక్టివ్ సిరీస్ పైన ఈ చిత్రం వచ్చింది. ఆర్బీఐ రికార్డుల్లో 1969 10 రూపాయల నోటు పైన మహాత్మా గాంధీ చిత్రం వచ్చినట్టు స్పష్టంగా ఉంది. అయితే ఇది నేటి మాదిరిగా ప్రతి నోటు పైన ఉండే సిరీస్ కాదు. లిమిటెడ్ ఎడిషన్, లిమిటెడ్ సిరీస్లో మాత్రం గాంధీ బొమ్మలు ఉండేవి. 1987లో అక్టోబర్లోన 500 రూపాయల నోటు పైన మహాత్మా గాంధీ చిత్రం మరోసారి దర్శనం ఇచ్చింది. అప్పటికి అన్ని నోట్లపైన గాంధీ చిత్రం ఉండేది కాదు. అప్పటికి కూడా గాంధీ ఆ నోట్లపైన కేవలం గాంధీ చిత్రాలే ఉండేవి కాదు, రకరకాల చిత్రాలు ఉండేవి, వాటిలో గాంధీ బొమ్మ కూడా ఉండేది. ఆ నోటుకు అశోక స్తంభం వాటర్ మార్క్గా ఉండేది. 1996లో గాంధీ చిత్రం ప్రామాణిక ముఖ చిత్రంగా మారింది. 1996 అంటే వెరీ యంగ్, మొన్నటికి మొన్న 1996 నుంచి వచ్చే ప్రతి నోటు పైన కంపల్సరిగా విధిగా కేవలం గాంధీ బొమ్మను మాత్రమే ముద్రించేటువంటి ఆనవాయితీ మొదలైంది. 1996లో గాంధీ చిత్రం ప్రామాణిక ముఖ చిత్రంగా మారింది. మహాత్మా గాంధీ సిరీస్ 1996తో అసలు పెద్ద మార్పు వచ్చేసింది. 10 రూపాయల నోట్లు, 20 రూపాయల నోట్లు, 50, 100, 500, 1000 ఇలా రకరకాల నోట్లపైన గాంధీ బొమ్మనే ముద్రించుకుంటూ వచ్చారు. ఈ సిరీస్లో గాంధీ చిత్రంతో పాటు అశోక సింహ స్తంభాన్ని కూడా కొనసాగించారు. అప్పటి నుంచి గాంధీ చిత్రం భారత నోట్లకు దాదాపు శాశ్వత గుర్తింపుగా మారింది, పర్మనెంట్ ఇంప్రింట్గా మనకు మారిపోయింది. ఆర్బీఐ వివరణ ఎందుకు అంటే, మరి గాంధీ బొమ్మనే ఎందుకు చిత్రీకరించారు? అంతకుముందు అశోక సింహ స్తంభం ఉండేది కదా, దాని బదులు గాంధీ బొమ్మను ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఒకటి గౌరవ సూచకంగా, సరే దాన్ని పక్కన పెడదాం. రెండవది, అసలు మనిషి బొమ్మ ఎందుకు ఉండాలి నోటు పైన? ఏదో ప్రత్యేక సింబల్స్ ఉంటే చాలు కదా అంటే, దానికి ఆర్బీఐ చెప్తున్నటువంటి వివరణ చాలా ఆసక్తికరంగా ఉంది. అదేం చెప్తోంది? నోట్ల పైన మానవ ముఖ చిత్రం ముద్రితమైతే నకిలీ నోట్లను గుర్తించడం చాలా సులువు అవుతుంది. కాబట్టి ఇక్కడ మానవ ముఖ చిత్రం ముద్రించడం అనేటువంటిది సెక్యూరిటీ మెజర్స్లోన భాగంగా ఆర్బీఐ చెప్పిందనమాట. ముఖంలోని కాంతి, నీడలు, సూక్ష్మరేఖలు, లోతైన చెక్కుదల వల్ల నకిలీగా తయారు చేయడం చాలా కష్టం. అందుకే గాంధీ చిత్రాన్ని ఎంపిక చేయడంలో సెక్యూరిటీ అంశం కూడా ఉంది. ఒకటి, నేషనల్ లీడర్, జాతిపిత అనేటువంటి ఒక దేశీయ భావనతో పాటు సెక్యూరిటీ, భద్రతా ప్రామాణిక దృష్ట్యా కూడా మనకు గాంధీ బొమ్మను సెలెక్ట్ చేసుకోవడంలో ఉంది. 2015లోన మొట్టమొదటిసారిగా ఇంకొక వాదన వచ్చింది. డాక్టర్ అంబేద్కర్, బిఆర్ అంబేద్కర్, స్వామి వివేకానంద వంటి ప్రముఖుల చిత్రాలను ఎందుకు మనం నోట్లపైన ముద్రించరాదు, భారత్ కరెన్సీ నోట్లపైన ఉంచాలనే ప్రతిపాదన చర్చలోకి వచ్చింది. అయితే
2022లో మొదలైన చర్చ కాదు ఇది. 2015లోనే ఈ చర్చ మొదలైంది. అంటే 2022లో ఈ చర్చ మొదలు కాలేదని మనకు అర్థమవుతుంది. అంతకు ముందే అంబేద్కర్ చిత్రాన్ని కరెన్సీపైకి తీసుకురావాలని చాలామంది ప్రతిపాదించారు. 2022లో గాంధీ చిత్రాన్ని తొలగించి అంబేద్కర్ లేదా ఇతర ప్రముఖుల చిత్రాలను నోట్లపై రాబోతున్నాయనే వార్తలు విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి. 2015లో ప్రతిపాదితమైనా కూడా 2022లోన చాలా విస్తృతంగా ఇలా ప్రచారం మొదలుపెట్టారన్నమాట. దీనిపై ఆర్బీఐ 6 జూన్ 2022 2022 6 జూన్న అధికారికంగా ఒక స్పష్టత ఇచ్చింది. మహాత్మా గాంధీ స్థానంలో మరెవరిని పెట్టే ప్రతిపాదన ఆర్బీఐ వద్ద లేదు అనేది స్పష్టంగా చెప్పింది. పార్లమెంట్లో అంటే ఒకవేళ బొమ్మ మార్చాలంటే పార్లమెంట్లో కొత్త చట్టం ఏమైనా చేయాలా, దీనికి ఏమైనా కాన్స్టిట్యూషనల్ చేంజెస్ ఉన్నాయా, అమెండ్మెంట్ ఏమైనా చేయాలా అనేటువంటి సందేహం కూడా ఉంది. అయితే తప్పనిసరిగా కొత్త చట్టం చేయాల్సిన అవసరం ఏమీ లేదు. దీనికి కీలకమైన నిబంధన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1934లోని సెక్షన్ 25. ఈ సెక్షన్ ప్రకారం బ్యాంకు నోట్ల డిజైన్, ఫామ్, మెటీరియల్ను ఆర్బీఐ సెంట్రల్ బోర్డు సిఫారసు పరిశీలించిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఆమోదించాలి. అంటే ఏంటి, ఇది కేవలం ఒక కెపాసిటీ పైన మార్చేది కాదు. ఆర్బీఐ ప్రతిపాదిస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ పరిశీలిస్తుంది, ఆ తర్వాత ఇద్దరు కలిసి ఒక నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి ఇది డ్యూయల్ పవర్ కానీ సింగిల్ పవర్ కాదు. అంటే ఆమోదిక అధికారం మాత్రం కేంద్ర ప్రభుత్వానిదే, దాన్ని అగ్రి చేయాలా వద్దా అనేది సెంట్రల్ గవర్నమెంటే, కానీ ప్రపోజల్స్ మాత్రం ఎక్కడి నుంచి రావాలి, ఆర్బీఐ నుంచే రావాలి. ఆర్బీఐ సెంట్రల్ బోర్డు సిఫారసు ప్రక్రియలో చాలా కీలకం. ఆర్బీఐకి నోట్లను జారీ చేసే ప్రత్యేక హక్కు ఎక్కడ వస్తుంది అంటే సెక్షన్ 22 ద్వారా వస్తుంది. కానీ నోటు డిజైన్ను తుది నిర్ణయించే అధికారం సెక్షన్ 25 ప్రకారము కేంద్ర ప్రభుత్వానికే ఉంది. బ్రిటిష్ రాజుల అంటే ఈ మొత్తం నోటు ప్రయాణాన్ని మనం తీసుకుంటే మొట్టమొదట బ్రిటిష్ రాజుల చిత్రాలు జార్జ్ 4, జార్జ్ 5, జార్జ్ 6. సో కింగ్ జార్జ్ చిత్రాలు, అక్కడి నుంచి అశోక సింహస్తంభం, అక్కడి నుంచి 1969లో ప్రత్యేకంగా గాంధీ చిత్రం, 1987లోన 500 రూపాయల నోట్లు, 1996 నుంచి గాంధీ సిరీస్, అంబేద్కర్ తదితరుల చిత్రాలపై ప్రతిపాదనలు, చర్చలు. సో మనకు కనిపించేటువంటి ఈ నోటు వెనక ఇంత పెద్ద చరిత్ర ఉంది అన్నమాట. ఇప్పుడు మీకు అర్థమైపోయిందా, గాంధీ బొమ్మే ఎందుకు, నోటు పైన గాంధీ బొమ్మ ఎందుకు వచ్చింది అని? అది విషయం. దట్స్ ఆల్.